అవయవదాన ప్రచారానికి నేడే నడుం బిగించండి. శాపగ్రస్తుల ఆనందమయ జీవితాలకు కారుకులు కండి. వెల్కమ్. This is from Spoken English Ultra of Bhujangarao Tamisetti. వంటగదిలో వాడు ఇంగ్లీష్ వెర్బ్స్. నేటి యాంత్రిక బిజీ జీవితంలో ఈనాడు వంటగదుల్లో స్త్రీ పురుష భేదం లేకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా వంటకు సంబంధించిన ఎన్నో రకాల పనులు చేయిస్తుంటారు. ఉదాహరణకు ఉల్లిపాయలు తరగడం నుంచి వంట వార్పు వడ్డించడం వరకు వారు చేసే రకరకాల పనులను ఇంగ్లీష్లో ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక తికమక పడుతూ ఏదో రకంగా అవతలి వారికి కమ్యూనికేట్ చేయాలనే తాపత్రయంతో ఒకదాని బదులు మరోటి చెప్పేస్తూ ఉంటారు. ఆ తరువాత తాము చెప్పేదానికి నాలుక ఖర్చుకోవడం మామూలే. ఇటువంటి ఇబ్బందుల నుండి వారిని గట్టెక్కించాలని వంటగదిలో ఏ పనికి ఏ ఇంగ్లీష్ వెర్బ్ ఉపయోగపడగలదో అని ఆలోచించి కొన్ని ముఖ్యమైన పనులకు సంబంధించిన వెర్బ్లను సెలెక్ట్ చేసి ఉదాహరణలతో సహా వాటిని ఇక్కడ పొందుపరుస్తూ ఈ వీడియోను తయారు చేయడం జరిగినందున వీటిని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడంలో వారితో పాటు మీరు సైతం ముందుంటారని భావిస్తున్నారు. స్లైస్ ముక్కలుగా తరుగు లేదా కోయు. ప్లీజ్ స్లైస్ ఆల్ దీస్ ఆనియన్స్ ఇంటూ రింగ్స్. దయచేసి ఈ ఉల్లిపాయలన్నింటినీ రింగుల ఆకారములో ముక్కలుగా తరుగు. క్రష్ పగలగొట్టు లేదా నలుపు లేదా నూరు. She has just crushed 5 or 6 garlic bulbs in the mortar. ఆమె ఇప్పుడే 5 లేక 6 వెల్లుల్లి గడ్డలను కలములో నూరింది. పీల్ తొక్కతీయు లేదా ఒలుసు. She doesn't know how to peel the carrots. ఆమెకు క్యారెట్లపై తొక్కలను తీయటం ఎలాగో తెలియదు. గ్రైండ్ రుబ్బు లేదా నలగగొట్టు. She wanted to grind some black peppers then. అప్పుడు ఆమె కొన్ని నల్ల మిరియాలను రుబ్బాలనుకుంది. స్క్వీజ్ పిండు. She squeezed 2 lemons to scatter over the chicken fry pieces. చికెన్ వేపుడు ముక్కలపై అటునుటి వెదజల్లటానికి ఆమె 2 నిమ్మకాయలను పిండింది. మాష్ గుజ్జుగా చెయ్యి. She mashed 2 boiled potatoes to a paste. ఆమె 2 ఉడకబెట్టిన బంగాళాదుంపలను పేస్ట్ రూపంలో గుజ్జుగా చేసింది. కావ్ ముక్కలుగా చెయ్యు లేదా కోయు. యూజింగ్ ఏ షార్ప్ నైఫ్ she has neatly carved the chicken fillet into thin slices. ఆమె పొదునైన కత్తిని ఉపయోగిస్తూ కోడి మాంసంలోని ఎముకలను తొలగించి చక్కగా సన్నని ముక్కలుగా కోసింది. ఫిల్టర్ వడగట్టు. ప్లీజ్ ఫిల్టర్ దిస్ టీ వన్స్ అగైన్. ఈ టీని దయచేసి మరోసారి వడపోయుము. ట్రైన్ లాగు లేదా తీయు. She strained some pasta into another vessel. మరో పాత్రలోకి కాస్త పాస్తాను ఆమె తీసింది. టేస్ట్ రుచి చూడు. ప్లీజ్ టేస్ట్ ఎ బిట్ ఆఫ్ దట్ కర్రీ అండ్ టెల్ మీ వెదర్ సమ్ మోర్ సాల్ట్ నీడ్స్ టు బి యాడెడ్. దయచేసి ఆ కూరలో కాస్త తీసుకుని రుచి చూడండి. మరి కాస్త ఉప్పు కలపాల్సిన అవసరం ఉందో లేదో నాకు చెప్పండి. మిక్స్ కలుపు. ప్లీజ్ మిక్స్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ షుగర్ ఇన్ దట్ మెటీరియల్. ఆ పదార్థంలో దయచేసి పిడికడి పంచదారను కలపండి. టర్న్ ఆఫ్ ఆపు లేదా కట్టు. ద బౌల్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ట్యాప్. గిన్నె నీటితో నిండినది. దయచేసి కుళాయిని కట్టేయండి. స్ప్రెడ్ పట్టించు లేదా దట్టించు లేదా పూర్తిగా పాము. ప్లీజ్ స్ప్రెడ్ సమ్ మోర్ బటర్ ఆన్ దీస్ 2 pieces ఆఫ్ బ్రెడ్. ఈ 2 బ్రెడ్ ముక్కలపై దయచేసి మరి కాస్త వెన్నను పట్టించండి. గ్రిల్ గ్రిల్ను ఉపయోగిస్తూ ఉండు. She is involved in grilling the trout fish. ట్రౌట్ చేపను గ్రిల్ను ఉపయోగిస్తూ వండుటలో ఆమె లీనమై ఉంది. స్ప్రింకిల్ సొల్లు లేదా వేయు. ప్లీజ్ స్ప్రింకిల్ 2 more cloves in that curry. ఆ కూరలో మరో 2 లవంగాలను వేయండి. టర్న్ డౌన్ తగ్గించు. ద కర్రీ ఈజ్ ఆల్మోస్ట్ ప్రిపేర్డ్. ప్లీజ్ టర్న్ డౌన్ ద గ్యాస్. కూర దాదాపు సిద్ధమైంది. దయచేసి గ్యాస్ను కాస్త తగ్గించండి. గ్రేట్ తురుము. She peeled and roughly grated the sweet potatoes. తీపి బంగాళాదుంపలను తోలు తీసి ఆమె పైపైన తురిమింది. పోర్ పోయు లేదా వేయు. ప్లీజ్ పోర్ సమ్ జింజర్ జ్యూస్ ఇన్ మై టీ కప్. నా టీ కప్పులో దయచేసి కాస్త అల్లం రసాన్ని వేయండి. Spoken English Shelter. You feel difficult? Don't worry. Nothing can be perfect at the initial stage.
try it again. Okay? వంటగదిలో వాడు ఇంగ్లీష్ వెర్బ్స్. మెల్ట్ కరిగించు. ప్లీజ్ మెల్ట్ దీస్ 2 జాగరీ పీసెస్ ఇన్ దట్ హాట్ వాటర్ బౌల్. దయచేసి ఆ వేడి నీటి గిన్నెలో 2 బెల్లం ముక్కలను కరిగించండి. స్మెల్ వాసన చూసు లేదా చూడు. ది స్మెల్ ద కర్డ్ అండ్ ఫౌండ్ ఇట్ వాజ్ సవర్. ఆమె పెరుగును వాసన చూసి అది పులిసిపోయినట్టు తెలుసుకుంది. సేవర్ రుచి చూస్తూ ఆనందించు. ఈ సేవర్డ్ అండ్ ఎంజాయ్డ్ ద లాస్ట్ డ్రాప్స్ ఆఫ్ ద హాట్ స్వీట్ టీ. వేడి తీపి తేనీటి ఆఖరి చుక్కల్ని రుచి చూస్తూ అతడు ఆనందించాడు. సిమ్మర్ కొత్తమని ఉడుకు. షీ యాడెడ్ వాటర్ 2 or 3 times వైల్ ద సూప్ వాజ్ సిమ్మరింగ్. సూప్ కొత్త ఉడుకుతున్నప్పుడు 2-3 సార్లు ఆమె నీటిని పూసింది. హీట్ వేడి చేయు. హీట్ ఇట్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్. కొన్ని సెకండ్ల పాటు దానిని వేడి చేయండి. బాయిల్ మరిగించు లేదా పొంగించు. బాయిల్ ఇట్ ఫర్ 5 minutes. దానిని 5 నిమిషాల పాటు మరిగించు. టర్న్ ఆన్ చేయు. ఐ వాంట్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ప్లీజ్ టర్న్ ఆన్ ద ఫ్యాన్. నేను ఉదయ పలహారం చేయాలనుకుంటున్నాను, దయచేసి పంకా వెయ్యి. డ్రైన్ బయటకు పారించు లేదా పంపు. షీ హ్యాస్ కంప్లీట్లీ డ్రైన్డ్ అవుట్ ద రిమైనింగ్ అన్నెసెసరీ కాంటెంట్స్ ఫ్రమ్ ద వెజల్. పాత్ర నుండి మిగిలిపోయిన అనవసర పదార్థములను ఆమె పూర్తిగా బయటకు పారించింది. స్టర్ గెలకరించు లేదా కదిలించు. ప్లీజ్ పోర్ సమ్ వాటర్ అండ్ ద బటర్ మిల్క్ అండ్ స్టర్ ఇట్. దయచేసి మజ్జిగలో కాస్త నీటిని పోసి గెలకొట్టండి. టర్న్ అప్ పెంచు. టు కుక్ దట్ కర్రీ మే టేక్ సమ్ మోర్ మినిట్స్. ప్లీజ్ టర్న్ అప్ ద గ్యాస్. ఆ కూరను వండడానికి మరికొన్ని నిమిషాలు పట్టేట్టు ఉంది, దయచేసి గ్యాస్ను పెంచుము. టర్న్ మారు లేదా తిరుగు. దిస్ కర్డ్ హ్యాస్ టర్న్ సవర్. ఈ పెరుగు పులిసిపోయింది. సర్వ్ వడ్డించు. సర్వ్ హిమ్ దట్ ఫ్రైడ్ రైస్ సూన్. వెంటనే అతనికి ఆ ఫ్రైడ్ రైస్ను వడ్డించు. బేక్ రొట్టెలను కాల్చు. షీ బేక్స్ హర్ బ్రెడ్ అండ్ కేక్స్ ఎవ్రీ ఈవినింగ్. ప్రతి సాయంకాలం ఆమె తన రొట్టె మరియు కేకులను కాల్చుకుంటుంది. రోస్ట్ కాల్చు లేదా వేగించు. హిజ్ వైఫ్ హ్యాస్ జస్ట్ రోస్టెడ్ ఏ లెగ్ ఆఫ్ ల్యాంబ్ ఫర్ టుడే డిన్నర్. ఈరోజు డిన్నర్ కోసం అతని భార్య గొర్రె కాలును ఇప్పుడే కాల్చింది. టోస్ట్ మార్సు లేదా కాల్సు. షీ సాట్ బై ద ఫైర్ అండ్ టోస్టెడ్ 3 pieces ఆఫ్ బ్రెడ్. ఆమె నిప్పు పక్కన కూర్చుని 3 బ్రెడ్ ముక్కలను మార్చింది. కూల్ చల్లబరుచు. ప్లీజ్ కూల్ దట్ మిల్క్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. కొన్ని నిమిషాల పాటు ఆ పాలను చల్లబరచండి. యాడ్ కలుపు. యాడ్ 2 spoons ఆఫ్ షుగర్ టు ఇట్. దానికి 2 చెంచాల పంచదారను కలుపు. బ్రింగ్ తీసుకువచ్చు. ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వార్మ్ వాటర్. దయచేసి నాకు ఓ గ్లాసుడు గోరువెచ్చని నీటిని తీసుకురండి. మర్చిపోకండి, ఎన్నెన్నో చక్కని వీడియోల కోసం చూస్తూనే ఉండండి స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్. మర్చిపోకండి, బేసిక్ స్థాయి నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మరిన్ని చక్కని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయించండి. Thank you all for watching this video. Wish you all the best. Bye for now.